అబ్బా డాడీ మంచిగా తయారు చేస్తానవే షేపులు వచ్చిరియా మాను ఈ గొడుగు పట్టుకొని ఎందుకు పోయినావు సైకిల్ మీద? డాడీ సైకిల్ మీద పోతే నాకు ఎండ కొడతలేదు అనే అందుకే గొడుగు పట్టుకొని పోతాన్నా. అరే మాను సైకిల్ మీద ఎవరైనా గొడుగు పట్టుకుపోతారా? ఒక్క చేత డ్రైవింగ్ చేస్తే కింద పడతావు. ఆ గొడుగు ఇంట్లో పెట్టి వట్టిగా దొక్కోపో సైకిల్. నీకేందా డాడీ నీకు మంచి ఆటో ఉండదు, ఆటోలా నీడకి ఇట్లా కూకొని బుర్రు అని పోతాను. నేను సైకిల్ దీనికి నీడు ఇచ్చేది ఏం లేదు, నేను ఎండలో పోవుడైతాంది అందుకే గొడుగు పట్టుకొని పోతాన్నా. అరే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడ్డది కదా నాకు. ఈ గొడుగు పట్టుకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది ఒక్క చేత డ్రైవింగ్ చేస్తే. ఇప్పుడు నీకు నీడ కావాలంటే నేను ఏం చెయ్యాలి? నేనంటే నీడలో పోతాన్నా, అదే ఎందుకంటే ఆటో అది ఉంటుంది కాబట్టి పోతాను. కానీ నీకు ఇప్పుడు ఏం చేయాలి సైకిల్ మీద? ఒక్క ఐడియా వస్తలేదు. ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటిదంటే నీ సైకిల్కి నేను ఒకటి తయారు చేస్తాను, నువ్వు కూడా నీడలో గిన్నెలో అని వెళ్ళిపోవచ్చుగా, బయట మొత్తం తిరగచ్చు, నీకు అసలు ఎండ కొట్టకుండా చేస్తా నేను. చెప్పడం కాదు, నేను చూపిస్తాను ఏం చేయడం అనేది. నీ సైకిల్కి మంచిగా నా ఆటో కంటే సూపర్ తయారు చేస్తాను, ఓకేనా? నువ్వు ఫస్ట్ పా ఇంట్లోకి పా, సాయన విష్ణుని అలా అందరు తీసుకురా పో, మొత్తం రెడీ చేద్దాం. సరే డాడీ మరి చెత్తిరి తీసుకో. అవసరం లేదు, పోయి తీసుకురా పో. హలో పాట వల్ల చూద్దాం, దుమ్ము ఘోరంగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మన సైకిల్కి అయితే మనం పైనుంచి నీడ కోసం అయితే ఒక సెట్ అయితే వేస్తున్నాం. దీనికి ఒకటి డిజైన్ లాగా అయితే తయారు చేస్తున్నాం. ఏంటిదే డాడీ అది నాకు చెప్పు అంటే చెప్తలేవు. గుడిసె అనుకోరాదు, గుడిసె లాంటిదే కానీ గుడిసె కాదు. మరి గుడిసె మన ఆటో కదా పైన ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ సైకిల్కి అయితే చేస్తున్నాము. ఇది లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది ఇంతవరకు ఎవరు చెయ్యంది, మనం అయితే ఎవరు చేయని చేస్తాం కదా, అలాగే ఇప్పుడు కూడా సైకిల్ కి ఎవరు చేయండి మళ్ళీ మనం చేస్తున్నాం. విష్ణు అర్థమైందా? డెక్ కూడా పెట్టుకోవచ్చు పాటలు అది, ఎందుకంటే దీని బ్యాటరీ ఉంది ఆల్రెడీ. మన ఈ బ్యాటరీ సైకిల్ ఉంది కదా, బ్యాటరీ సైకిల్ కి అయితే మనం అయితే ఇప్పుడు దీనికి ఒకటి పైనుంచి అయితే ఇట్లా టెంట్ లాగానైతే ఒకటి రెడీ చేస్తాము. అయితే నేను అనుకున్నాను కానీ అది చేస్తే ఎలా వస్తుంది, అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అయితే తెలియదు. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళి మా పొలం దగ్గరికి అయితే వెళ్ళి అక్కడనైతే మేము కొన్ని చెట్లు, దీని కట్టెలు ఉంటాయి కదా, కట్టెలు కొట్టేసి తర్వాత ఇక్కడ వైర్ తీసుకున్నాం, తర్వాత టేప్స్ తీసుకున్నాం. వీటన్నిటితో పాటు అయితే అదైతే తయారు చేస్తాము. మరి అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని అయితే తెలియదు. మేమైతే 3 టేబుల్ తీసుకున్నాను, అలాగే వైరు కరెంట్ ప్లేయర్ తీసుకొని గొడ్డలి కొడలి అన్ని తీసుకెళ్తున్నాం. అక్కడైతే కట్టెలు కొట్టేస్తాం, కొట్టేసి దీన్ని గట్టి అయితే చేస్తాము. మరి అది సక్సెస్ అవుతా అంటావు సాయి? అది ఏమైతే చూద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళైతే, ఎందుకంటే వీడియో చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కామెంట్ చేయని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే, మేమైతే ఇప్పుడైతే చాలా కష్టపడి అయితే ఈ వీడియో అయితే చేస్తాం. ఎందుకంటే చాలా రిస్క్ తోటి కూడుకున్న పని. ఎందుకంటే దీనికి కట్టెలు పెట్టేసి చేయాలంటే కొత్త సైకిల్కి కొంచెం ఏదైనా డ్యామేజ్ అయినా కావచ్చు. ఇప్పుడైతే మన కోసం అయితే మనం అయితే ఇది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మా పొలం దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో, సైకిల్ ది మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇక్కడ మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. మాకైతే ఒక 3 కట్టెలు అయితే ఇక్కడ దొరికాయి. ఇంకా పైనుంచి ఇట్లా అని కట్టే కట్టెలకైతే మేము చెరువులోకి పోయి అయితే ఆ కట్టెలు అయితే కోస్తాం. ఇప్పుడు ఇంకొక కట్టె కావాలి. ఇప్పుడైతే మేము చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి ఆ కట్టెలు తీసుకొచ్చిన తర్వాత మన ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే రండి. మనం అక్కడ కనబడుతున్నాయి కదా కట్టెలు, అక్కడికి వెళ్ళాలి మనం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే క్రికెట్ అయితే అక్కడనే ఆడాము. క్రికెట్ గ్రౌండ్ అయితే అక్కడ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ చెరువులో కట్టెలు అన్నాం కదా, అవి ఇవే కట్టెలు. వీటికి పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. కింద అయితే ఇవి అయితే మనకు ఎటు వంచితే అటే వంగుతాయి కాబట్టి మేమైతే ఈ కట్టెలు అయితే తీసుకెళ్తున్నాము పైన కట్టడానికి. దొడ్డుది కదా ఇక్కడ.
ఇగో సాయి చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇన్ని గానం కట్టెలు అయితే తీసుకున్నాము. అక్కడికి పోయినాక మనకు సైజు ఎలా సరిపోతే అక్కడి వరకు అయితే కట్ చేసుకుంటాము. మేమైతే ఇంత లాంగ్ అయితే తీసుకున్నాము. అమ్మయ్య, చూసారా? ఇవన్నీ అయితే మేమైతే కొట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెట్టు నీడ చూసుకొని అక్కడ ఇక రెడీ చేస్తాము మన సైకిల్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం దీనికి. ఇప్పుడు ఇక్కడ ఒక కట్టె కట్టాలి ముందట. ఇది పెయింట్ డ్యామేజ్ కాకుండా మేమైతే ఒక క్లాత్ తీసుకొని అయితే ఇక్కడ పెడుతున్నాను. ఎందుకంటే కట్టె కట్టినాం అనుకో, పెయింట్ పోయిందనుకో కొత్త సైకిల్ మళ్ళీ మనం నన్ను తిడతాడు. కాబట్టి అయితే ఇక్కడైతే మన కట్టె కట్టుకున్న దగ్గర వెనక ముందైతే క్లాత్లు అయితే పెట్టేస్తున్నాము. ఓకే, ఇలా క్లాత్లు పెట్టేసిన తర్వాత కట్టె పెట్టుకోవాలి మనం. ఇప్పుడు తర్వాత ఇవి అయితే మనం ఇలా కట్టుకున్న తర్వాత 2 కట్టెలు అడ్డం తీసుకోవాలి మనం. ఇప్పుడైతే నేనైతే దీన్ని కట్ చేశాను. మనం ఇంకొకటి దీని అంత సైజే కట్ చేసుకోవాలి. దానికోసం కూడా మన దగ్గర రెడీ ఉంది ఇది. ఓకే, ఇప్పుడు మనకు 2 రెడీ అయ్యాయి. ఇట్లా 2 కట్టుకోవాలి. ఇప్పుడు కట్టుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను. 15 minutes later. అబ్బా, మంచిగా అయింది డాడీ. డబ్బలాగా ఇక్కడ ఊకొని పోవచ్చు. అంతేనా? చూడండి, ఇప్పుడైతే ఇటు కట్టె ఇటు కట్టె అయితే కట్టేసి ఆ వైరు మీదకి వెళ్ళి టేప్ అయితే అంటిస్తున్నాం. అంటే టేప్ చుడుతున్నాం. ఎందుకంటే ఆ వైర్లు బయటకు ఉండి మనకు కుచ్చుకోపోకుండా ఉంటే మళ్ళీ ప్రమాదం జరుగుతుందని చేస్తున్నాం. చూడండి, ఇప్పుడైతే ఇది ఒక మంచం లాగానే తయారైంది. ఇంకా తర్వాత ఇది ఇంకా వెరైటీగా తయారవుతుంది. అది కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మేము ఈ కట్టెలు కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాం. ఓకేనా? మనం ఎట్లుంది? సూపర్. రింకు, నువ్వు దీని దగ్గర కూర్చుంటావు. ఇటు రింకట ఆడ కూర్చుంటాడు, ఈడ కూర్చుంటాడు. అయితే దీని దగ్గర కూర్చొని పోడు కాదు, దీనికి నువ్వు చూడు ఇది ఏం తయారవుతుంది అనేది. నీకు అర్థమవుతుందా మనం అసలు ఏం చేస్తాం అనేది? అర్థమైతలేదే. ఆగో, మనం ఆల్రెడీ లోపలికి అయినా సేమ్ అలానే వెళ్ళాలి. కూర్చోవస్తుందా? కూర్చోవస్తుందిలే. ఓకే, మీకు అయితే మళ్ళీ చూపిస్తాం ఇవన్నీ కట్టిన తర్వాత. ఫ్రెండ్స్, ఇలా అయితే కట్టెలు అయితే కట్టేసాము మన సైకిల్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైనుంచి అయితే కట్టెలు పెట్టుకోవాలి. దానికోసం అయితే ఇలా కట్టుకోవాలి. ఇక్కడ ముందు ఇంత ముందు అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎండ పడద్దని. ఇలా పట్టుకో సాయి. దీనికి వచ్చేసి మనం అయితే వైర్ కట్టుకోవాలి. అబ్బా డాడీ, మంచిగా తయారు చేస్తానవే. ఎట్లా వచ్చిందిరా గుడిసెలాగా? రింకు, ఇది గుడిసె. నేను ఇళ్ళకెళ్ళొస్తా, గిడ వండుకుంటా. వచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కట్టే ఇక్కడ తీసుకోవాలి మనం. అటు వైర్ మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇలా కట్టెలు తీసుకొని ఇక్కడ మధ్యలో కట్టె కూడా కట్టుకున్నాము. కానీ అటు ఇటు అయితే ఊగుతుంది. ఇది ఎలా అవుతుందో అయితే మాకే ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని ఇట్లా అడ్డం కట్టెలు కట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాము. కట్టిన తర్వాత అయితే మరి చూద్దాం ఇది ఆగుతుంది ఆగదని. ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇది ఎట్లుంది మనం. కొన్ని కట్టెలు గట్టుగా జరుగున్నాయి, ఇటు ఇటు జరుగున్నాయి, ఇటేమో. అంతేనా? సెట్ చేద్దాం ఇవన్నీ. ఇంకా కొన్ని కట్టెలు తీసుకొని మనం ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా కడదాం. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఇలానైతే సెట్ చేశాడు నా సైకిల్ కి అయితే. చూడండి. ఓకే, ఎట్లుంది మనం? సూపర్ ఉంది, వెరైటీ ఉంది కదా. రింకు,
గుడిసె ఎట్లా తయారైంది సైకిల్ కి గుడిసె ఎండ కొట్టలేనా ఇగో ఇక్కడ పరదా తీసుకొచ్చినాం కదా అందుకే మేము కూర్చున్నది అందుకు అనుకున్నాం ఈ పరదా దాని మీద వెళ్ళి మంచిగా మడత పెట్టి అయితే సెట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే అదే చూపిద్దామా వేద్దామా వేసిన ఇంకా అక్కడ ఒక కట్టి అక్కడ ఒక కట్టి పెట్టి మంచిగా చేసి అయితే వేద్దాం ఓకేనా 5 minutes later. ఓకే మాను మీదికెళ్ళి పరదా అయితే వేస్తున్నాం వర్షం కొట్టినా ఏం కాకుండా ఉండాలనే కదా ఓకే ఫ్రెండ్స్ మీదికెళ్ళి అయితే పరదా కప్పినాక మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ఇది మనకు వర్షం కొట్టినా ఏం కాదు అలాగే గాలి పెట్టింది అనుకో ముందుకైతే పోతుందా ముందుకైనా పోతుంది వర్షం కొట్టిన ఏం కాదు ఎండ కొట్టిన ఏం కాదు ఇంత సూపర్ అయితే దీని అయితే తయారు చేశాను కదా మనం ఎట్లుంది సూపరే ఇక నీకు ఏం కాదు ఇక మస్తుగా నా ఆటో కంటే ఇంకా మంచిగా బియ్యాన్ని వెళ్ళిపోతావు ఒక వైట్ కవర్ కొని ఇక్కడ పెట్టినావు అనుకో కాదు నీ గ్లాస్ లెక్క అయిపోతుంది ఇక నీకు దోమలు పడాయి ఏం పడాయి నువ్వు ఎటైనా తిరగచ్చు అవునే ఓకే ఇప్పుడైతే మేము దీనికి ఇవన్నీ పరదకు వైర్లతో కట్టేసిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాం 5 minutes later. ఓకే ఫ్రెండ్స్ మొత్తం నేనైతే దీని అయితే రెడీ చేసాం చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది సూపర్ గా ఉంది ఇప్పుడు ఇది ఎలా పని చేస్తుందో ఎలా వర్క్ అవుతుందో అనేది అయితే చిన్నగా రోడ్డు మీదకి వెళ్ళైతే ఇలా మనం వస్తాడు చూద్దాం ఇది దీన్ని తీసుకెళ్లి రోడ్డుకు పెట్టేసి అయితే టెస్ట్ అయితే చేస్తాము ఒకసారి దానికంటే ముందు దీన్ని మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఎలా చేసాము అనేది అయితే మొత్తం టోటల్గా అయితే చూపించిన తర్వాత అప్పుడు ట్రయల్ ఇలా పోనిస్తాడు పోనిచ్చిన తర్వాత ఒకసారి దీన్ని మేము ఊర్లోకి వెళ్ళి మా ఊర్లో ఉంటారు కదా కొందరు అక్కడక్కడ కూర్చొని ఉంటారు అక్కడ ముందు నుంచి పోతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూద్దామా ఓకేనా నాకు తెలిసి అందరు నవ్వుకుంటారు మొట్టమొదటిసారిగా సైకిల్కి ఇదేంది వర్షం కొట్టినా తడవకుండా ఎండ కొట్టినా కానీ నీడలో ఉండేటట్టు అయితే చాలా బాగా అయితే చేశాను మన కోసం ఇంతగానో కష్టపడి అయితే మేము ఇలా అయితే చేశాము మన బ్యాటరీ సైకిల్కి చూడండి మన బ్యాటరీ సైకిల్ని ఆటో రిక్షా కార్ లాగానైతే మార్చేసాం ఇంకా దీనికి చాలా చేయొచ్చు ఇక్కడ ముందట కవర్ దొరుకుతుంది కవర్ కొనుకొచ్చి పెట్టామంటే మొత్తం గ్లాస్ లాగా ముందట ఇలా ఉంటుంది తర్వాత మనం ఇక్కడ కొంచెం కడేసుకోవాలి కడేసుకొని అక్కడ కూడా కవర్ పెట్టుకుంటే మనకు ఏంటంటే కిటికీలాగా పక్కకు అయితే ఏమైనా వచ్చినా కనబడుతుంది ఇంకా మనం ఇటు సైడ్ గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు ఆటో లెక్క సైడ్ గ్లాస్ ఏమైనా వస్తున్నాయని చూసేందుకు ఇవన్నీ చేసేటివి ఉన్నాయి అవన్నీ ముందు అయితే ఇంకా మనం చాలా చేద్దాము ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఒకసారి లోపల చూద్దాం చూడండి ఇలా అయితే కట్టెలు కట్టేసి అయితే మనం పరదాను అయితే కట్టేసాము వెనకాల కూడా మంచిగా కవర్ చేస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు మనం సైడ్ లుక్లో అయితే చూద్దాం ఎలా ఉందనేది చాలా వెరైటీ ఉంది కదా గుడిసెలాగా 360 డిగ్రీలు అయితే చూడండి మన బ్యాటరీ సైకిల్కి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఇందులో అయితే మనకి ఎండ కొట్టిన అయితే ఏం కాదు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే మనం ఒకసారి మనకైతే ట్రయల్ వేసి అయితే చూపిస్తాడు మనం నీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది డాడీ అంతేనా ఇప్పుడైతే నీకు లోపల ఫ్రీగా ఉన్నాయి హ్యాండిల్ ఇట్లా తిరుగుతున్నాయా చూడు ఎటు తాకుండా ఇప్పుడు నీకు ఎండ కొడుతుంది నువ్వు ఎక్కడికి పోయినా కట్టలే ఒక్కసారి అయితే ట్రయల్ అటు పోయి ఇటు రావాలి మళ్ళీ ఓకే చూడండి మనం అయితే వచ్చేస్తున్నాడు ఇగో ఎండలు వస్తున్నాడు చూడండి లోపల ఎంత నీడు ఉందో ఎండ కొడుతుందా మనం కొడతలేదే చూడండి ఫ్రెండ్స్ నాకైతే మస్తు అనిపిస్తుంది ఇందులోనైతే మొత్తం అయితే నీడనైతే వస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే చల్లటి గాలి కూడా ముందటి నుంచి అయితే మస్తు వస్తుంది ఓకే మనం ఎట్లా చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనం వెళ్ళిగా ఊర్లో అయితే తీద్దాంపా ఓకే డాడీ పదా మనం నువ్వు మంచిగా నీడకొస్తాను మేము ఎండలేస్తాను
అగో ఆడ ఉంటాడట. అగో రింకు పోయి మన వాళ్ళ మమ్మీని తీసుకురా పో. చూసి ఒకటేసారి షాక్ అవుతుంది. ఒక రౌండ్ వేసేద్దాం మనీరా. నేనెందుకు ఇయ్యాలి సాయన్న? ఇప్పుడు షాక్ అవుతుంది రా మమ్మీ. వస్తుంది మమ్మీ. ఇదేంటి ఇది గుహలాగా గుడారం వేసినట్టు వేసినవేందిరా మన సైకిల్ మీద? ఎండ కొడితే ఎండగా దాకదు, వర్షం పడితే వర్షానికి తడవము. అరే భలే చేసినవురా. ఇప్పుడు మనం ఎక్కడికి పోయి ఎంత తిరిగినా ఇట్లా మొత్తం పర్యటించినా గానీ ఏం కాదు, హాయిగా వెళ్ళిపోతాడు. రెడీమేడ్ హౌస్ లాగా సైకిల్ మీద గుడిసె తయారు చేసిరా. సైకిల్ హౌస్ ఇది. భలే ఉన్నదిరా, మస్తు ఉంది కదా. ఇది ఎవరు రెడీ చేసిర్రురా? నేను ఇంకెవరు. అరే మీ డాడీకి బాగానే తెలివి ఉందిరా. ఇలాంటి చేసి అయితే వీళ్ళు అందరినీ అందుకే రమ్మన్నా, ఎందుకంటే అక్కడ అందరికి బాగానే తెలివి ఉంది. మొత్తానికి అయితే మస్తు చేసిర్రు. ఇప్పుడు ఒకసారి మన ఊర్లోకి వెళ్ళి అట్లా పోతాం బస్ స్టాండ్ దగ్గర. దీన్ని ఎవరైనా వింతగా చూస్తారు కావచ్చు అని అదొక వీడియో తీస్తాము. ఇప్పుడైతే అటు వెళ్దామా? వెళ్దాం డాడీ. ఓకే. ఉండడైతే మస్తు ఉంది కదా, ఎక్సలెంట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నన్ను అయితే ఊకబెట్టుకుంటలేరు. ఏయ్ విష్ణు, రింకును ఎక్కించుకోక మీరే ఇద్దరు కూర్చున్నారా? మేమిద్దరే ఇప్పుడు పోతాం. ఇక రింకద్దు, రింకు కింద ఆడతాడే. అంతేనా? ఓకే పదండి. బాయ్ రింకు. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే వస్తున్నారు. చూద్దాం, ఎవరైనా ఉంటే చూస్తారు. ఇక్కడ ఒక్కరైతే చూశారు. ఎట్లున్నది మా సైకిల్? మంచిగా చేసినావా? ఎండాకాలం ఎండ కొట్టది, వర్షాకాలం వాన కొట్టది. చూడండి ఫ్రెండ్స్, కొందరు అయితే చూశారు కానీ చాలా మంది అయితే ఇప్పుడైతే లేరు. సాయంత్రం అయితే చాలా మంది ఉండేది కానీ ఇప్పుడైతే మధ్యాహ్నం కాబట్టి ఎక్కువ మంది లేరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.